హాయ్ అండి. బుజ్జి కిచెన్‌కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారండి? సో, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కిచెన్‌లో ఈరోజు మిల్ మేకర్ ఎగ్స్‌తో దమ్ బిర్యానీ చేశానండి. నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. మటన్ బిర్యానీ టేస్ట్‌లా అనిపిస్తది. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే అంతలా ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో అందరికీ నచ్చింది కాబట్టి చెప్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి మిల్ మేకర్ నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని సోయా చంక్స్ కూడా అంటారు కదా! సో, అవి నానబెట్టేసుకొని గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాస్మతి రైస్ ఒక గ్లాసున్నర తీసుకున్నాను నేను. అంటే కొలత లేదు, ఒక హాఫ్ కేజీ అనుకోండి, ఇంచుమించు తక్కువగా. 3 సార్లు వాష్ చేసేసుకున్నాక దీంట్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ ఉడికేటప్పుడు పొడవుగా వస్తుందనమాట. అందుకని చెప్పి నానబెట్టేసి ఉంచేసుకోండి ఒక అరగంట. నెక్స్ట్ ఉల్లిపాయలండి. దమ్ బిర్యానీకి మెయిన్ కావాల్సింది మనకి బ్రౌన్ ఆనియన్స్ కదా! సో, ఉల్లిపాయలు సన్నగా పొడవు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటా ఒక పెద్ద సైజు తీసుకున్నాను. ఇందులో వెజిటేబుల్స్ ఏమి వేయం కదండి. ఓన్లీ టమాటా, పచ్చిమిర్చే. టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 10 కానీ 8 కానీ పచ్చిమిర్చి తీసుకొని చిలికలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ మటన్ బిర్యానీలా అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ అండి. మనకి 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఘాట్లు పెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఫ్లేవర్ ఎగ్స్‌లోకెళ్ళి టేస్ట్ బావుంటుంది. ఉల్లిపాయలు అలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగని ఎక్కువ మార్చేయొద్దు. మెయిన్ టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుందండి. ఉల్లిపాయలు బాగా కలర్ మారిన తర్వాత తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బిర్యానీ రైస్ చేసుకుందాం. దాంట్లో హాట్ వాటర్ పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత మొత్తం ఆల్ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్ ఎలా వేయాలంటే చెక్ చేసుకుంటూ ఉప్పు ఎక్కువ ఉండాలండి. అలా ఉంటే బిర్యానీ కరెక్ట్‌గా ఉప్పు సరిపోతుందనమాట. ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదా! ఆ రైస్ కూడా వేసేసుకుని 75% ఉడకాలండి. అలా ఉడికితే గానీ బిర్యానీ కరెక్ట్‌గా వస్తుందనమాట. మనకి మరీ మెత్తగా ఉడకబెట్టేస్తే జావలా అయిపోతుందండి బిర్యానీ. సో, అందుకని 75% ఉడకాలి. ఉడికిన తర్వాత తీసుకొని ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకొని వాటర్ మాత్రం పారవేయకుండా పక్కన ఉంచుకోండి. ఇందులోనే ఉంది ఒక మ్యాజిక్. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు వేపుకున్న ఆయిల్ ఉంది కదా! సేమ్ అదే ఆయిల్‌లో కొంచెం పసుపేసేసి బాయిల్డ్ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు ఈ గుడ్లు తీసేసి మళ్ళీ టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ టమాటాలు వేసేసి అందులో పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్, పెద్ద స్పూన్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రైస్‌లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! సో, ఇందులో కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు టమాటాలు మెత్తబడే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేపి పెట్టుకున్నాం కదా! అందులో సగం ఉల్లిపాయలు తీసుకొని క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి. గ్రేవీ కోసం, టేస్ట్ కోసం కూడా. ఒక్క 2 నిమిషాలు వేగనివ్వాలి. బిర్యానీ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. బిర్యానీ రైస్ ఉడకపెట్టుకొని ఉంచుకుంటే కనుక మనం చాలా సింపుల్‌గా చేసేయచ్చు. నెక్స్ట్ మనం ఉన్నాయి కదా మిల్ మేకర్, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ మిల్ మేకర్‌లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. చాలా మంచిది కూడా. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ ఇప్పుడు ఈ బిర్యానీలో వేసేసుకోండి. ఆల్రెడీ మనం బిర్యానీ రైస్ వేసుకున్నాం కదా! ఇప్పుడు వేసుకున్న తర్వాత హోమ్‌మేడ్ బిర్యానీ మసాలా అండి ఇది. నేను ఆల్రెడీ చేసి చూపించాను. షార్ట్ వీడియోలో ఉంది, లాంగ్ వీడియోలో ఉంది. చూడకపోతే కనుక నా ఛానల్‌లో ఉంది, చెక్ చేసుకోండి. ఆ బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేయాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. పెరుగు వేసుకోవాలండి మెయిను. ఒక 200 గ్రామ్స్ పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాలు గ్రేవీ వచ్చే వరకు కొంచెం అలా తిప్పుకొని ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బిర్యానీ రైస్ వేసేటప్పుడు ఈ ఎగ్స్ ఉంటే ముక్కలైపోతాయన్నమాట. అందుకని చెప్పి పైన వేసుకుందాం. ఎగ్స్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి రైసు వేసుకున్న తర్వాత లేయర్‌లో వేసుకోవాలి. లేయర్‌లో వేసిన తర్వాత దీంట్లో బిర్యానీ ఉడకబెట్టుకున్న రైస్ వాటర్ ఉంది కదా! వాటర్ ఒక గ్లాస్ వేసుకోండి. ఇదే మ్యాజిక్ అని చెప్పాను కదా! అంటే ఇందులో ఈ వాటర్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా బాగా వస్తుందనమాట. దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆ వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగని ఎక్కువ వాటర్ వేయకూడదండి. జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి.
నెక్స్ట్ గీ వేసుకోవచ్చు. మనకి టేస్ట్ బట్టి గీ ఎంతనే వేసుకోవచ్చులేండి. నేనైతే ఒక 25 గ్రామ్స్ గీ వేసాను. వేసేసి మూత పెట్టి బరువైనది ఏదైనా సరే దాని పైన పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వదిలేయండి అలాగా. బాగా కుక్ అవుతుంది. స్మెల్ తెలుస్తుందండి మనకి బాగా కుక్ అయినట్టు. ఈ బిర్యానీ పెద్దవాళ్ళకి నచ్చుతుంది. చిన్నపిల్లలకి కూడా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చాలా పొడి పొడిగా వచ్చింది కదా! పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.